గుడ్ ఈవినింగ్ అందరికి. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవేష్ విలేజ్ అడ్వెంచర్. ఇవాళ ముచ్చట ఏంటిదంటే, మేము ఎన్నో రోజుల నుంచి బీచ్ కి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ సెట్ కాలే. చాలా రోజుల తర్వాత ఇవాళ సెట్ అయింది, వెళ్తున్నాం బీచ్ కి. దుబాయ్ లో చాలా బీచ్లు ఉన్నాయి. మరీనా బీచ్, ఇంకా జుమేరా బీచ్, వైట్ బీచ్ అని. మా దగ్గరలో అయితే మరీనా బీచ్ ఉంది. మేము మరీనా బీచ్ కి వెళ్తున్నాం. మా దగ్గరలో ఉన్న బస్ స్టాప్ ఇదే. ఇక్కడే బస్ ఆగుద్ది. మేము 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత బస్ అయితే వచ్చేసింది. ఇక్కడ 30 నిమిషాలకు ఒక బస్ వచ్చి ఆగుతుంది. మేము బస్ అయితే ఎక్కేసినాం. ఈ బస్సు జర్నీ 30 నుంచి 40 నిమిషాలు ఉంటుంది మెట్రో స్టేషన్ వెళ్ళడానికి. మాకు దగ్గరలో ధనుం మెట్రో స్టేషన్ ఉంటుంది. మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. హాఫ్ అన్ అవర్ బస్ జర్నీ తర్వాత దండం మెట్రో స్టేషన్ అయితే వచ్చేసింది. మేము ఇప్పుడే బస్సు దిగి మెట్రో స్టేషన్ లోపలికి అయితే వెళ్తున్నాము. మేము లోపలికి వెళ్ళిన తర్వాత రెడ్ లైన్ మెట్రో అయితే ఎక్కాలి. మరీనా బీచ్ వెళ్ళాలంటే దండూబ్ నుంచి డిఎంసిసి అనే మెట్రో స్టేషన్లో దిగాలి. మళ్ళీ డిఎంసిసి మెట్రో స్టేషన్ నుంచి మరీనా బీచ్ వెళ్ళాలంటే నడుచుకుంటూనే వెళ్ళాలి. మేము రెడ్ లైన్ ప్లాట్ఫారం మీద వచ్చి 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మెట్రో అయితే వచ్చేసింది. మెట్రో వచ్చిన తర్వాత మేమైతే ఎక్కి కూర్చున్నాం. అసలు ఎప్పుడు మెట్రో అయితే ఫుల్ ఉంటుంది, ఇవాళ ఎక్కువ మంది లేరు. ధనుబ్ మెట్రో స్టేషన్ నుంచి 15 నిమిషాలు జర్నీ చేసిన తర్వాత డిఎంసిసి మెట్రో స్టేషన్లో అయితే దిగినాం. ఇప్పుడే ఒక్కొక్కసారి నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదు ఈ మెట్రోలో. ఇవాళ మా అదృష్టం మంచిగా ఉంది, కూర్చోవడానికి సీట్లు దొరికినాయి మాకు. మెట్రో దిగి పంచ్అవుట్ చేసి మేము మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే మరీనా బీచ్ అయితే వచ్చేస్తుంది. మెట్రో స్టేషన్ నుంచి బయటికి వెళ్ళే వరకు మొత్తం ఇలానే వాక్వే ఉంటుంది. మనం ఈ వాక్వే మీద నడుచుకుంటూ వెళ్తే తొందరగా వెళ్ళొచ్చు. మెట్రో స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ నడిచిన తర్వాత మాకు మరీనా లేక్ కనబడ్డది. మరీనా లేక్ అంటే ఒక కాల్వ లాగా ఉంటది. ఈ కాల్వలోకి సముద్రం నుంచే నీళ్లు వస్తాయి. ఈ మరీనా లేక్ లో బోట్లు కూడా నడుస్తాయి. నైట్ టైం బోటింగ్ జరుగుద్ది. నేను రిటర్న్ అయ్యేటప్పుడు మీకు చూపిస్తా. అది ఇక్కడ నైట్ వ్యూ చాలా బాగుంటది చూడడానికి. ఇక్కడి నుంచి మెల్లిమెల్లిగా నడవడం స్టార్ట్ చేసినాం మరీనా బీచ్ వైపు. ఇంకొక కిలోమీటర్ నడిస్తే మరీనా బీచ్ అయితే వచ్చేస్తుంది. మేము మరీనా బీచ్ దగ్గర వరకు వచ్చేసినాం. మేమైతే బీచ్కి రీచ్ అయిపోయినాం.
అందరూ మునుగుతుర్రని మేము కూడా నీళ్ళలోకి దిగినాం. నీళ్లు చాలా వేడిగా ఉన్నాయి, ఎండ బాగా కొడుతుంది ఇవాళ. స్విమ్మింగ్ చేసుకుంటా మనోళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్ లో చాలా బోట్లు తిరుగుతున్నాయి. బీచ్ లో పెద్ద పెద్ద బోట్లతోని బోటింగ్ జరుగుతుంది. సముద్రం నీళ్లు చాలా ఉప్పుగా ఉన్నాయి. స్విమ్మింగ్ చేసేటప్పుడు నీళ్లు కళ్ళల్లోకి పోతే కళ్ళు చాలా మండుతున్నాయి. స్విమ్మింగ్ చేసేటప్పుడు సముద్రంలో నాకు 5 dirhams నోటు దొరికింది. నోటు చాలాసేపు నీళ్ళల్లో ఉండే కానీ ఏం డ్యామేజ్ కాలే. నేను కూడా నీళ్ళల్లో ముంచి చూసిన, కొంచెం కూడా డ్యామేజ్ కాలే. అదే వేరే నోట్ అయితే నీళ్ళల్లో ముంచితే వట్టిగానే చినిగిపోతాయి. దుబాయ్ నోట్లు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చింపితే కూడా చినిగాయి. మనోడు ఇసుకలో గూడు కట్టుకుంటా ఆడుకుంటున్నాడు. సముద్రంలో అలలు చాలా వేగంగా వస్తున్నాయి. స్విమ్మింగ్ చేసి చేసి అలసిపోయి కొంచెం సేపు కూర్చున్నాం. మనోడు ఇసుక మీద పేరు రాసుకున్నాడు. సముద్రంకి చాలా మంది వస్తున్నారు, అందులో ఎక్కువ మంది ఫారినర్సే ఉన్నారు. ఇక్కడ ఒకటి తాడుతో లైన్ ఉంది, ఆ లైన్ లోపలనే స్విమ్మింగ్ చేయాలి, దాని అవతలకైతే వెళ్ళొద్దు. ఆ లైన్ అవతల లోతు ఎక్కువగా ఉంటది. ఇక్కడ ఒక పిల్లోడు గూళ్ళు కట్టుకుంటూ ఆడుకుంటున్నాడు. మనోడు చిన్న పిల్లోని లెక్క ఆడుకుంటున్నాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు.
మేము మధ్యాహ్నం టైం బీచ్కి వచ్చినాము. అప్పుడు ఎక్కువ మంది లేకుండే. 3-4కి ఎండ ఎక్కువగా ఉండదు కాబట్టి సాయంత్రం టైం ఎక్కువ మంది వస్తున్నారు బీచ్కి. ఈవినింగ్ టైం బోటింగ్ కూడా ఎక్కువ జరుగుతుంది. ఈవినింగ్ టైం ఫ్లై బోర్డింగ్ స్టార్ట్ చేసిర్రు. వ్యూ అయితే చాలా బాగుంది. మనం కూడా ఇలా గాల్లో తేలుకుంటా ఫ్లై బోర్డింగ్ చేయాలంటే మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫ్లై బోర్డింగ్ చేయాలంటే మినిమం 300 దరమ్స్ నుంచి 400 దరమ్స్ వరకు పే చేయాల్సి ఉంటుంది. 300 నుంచి 400 దరమ్స్ అంటే ఇండియన్ రూపీస్లో 8,000 నుంచి 10,000 వరకు అవుతాయి. ఫ్లై బోర్డింగ్ చేయడానికి టైమింగ్ 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఉంటుంది. బీచ్లో స్విమ్మింగ్ చేయడానికి 6 వరకు అలో చేస్తారు. 6 తర్వాత అలో ఉండదు స్విమ్మింగ్ చేయడానికి. టైం అయిపోయిందని లైఫ్ గార్డులు నీళ్ళల్లో నుంచి బయటికి వెళ్ళామని చెప్తున్నారు. మేము స్విమ్మింగ్ చేయడం ఆపేసి బయటికి వెళ్ళినాం. ఇక సముద్రం ఒడ్డు మీద టీ కాఫీ తాగడానికి ఒక చిన్న షాప్ కూడా ఉంది. మేము రెడీ అయ్యి బ్యాగులు వేసుకొని మెల్లిమెల్లిగా నడుస్తున్నాము మెట్రో వైపు. మెట్రో నైట్ టైం 10 నుండి 11 వరకు నడుస్తుంది. మాకు లేట్ అయితే మెట్రో ఉండదు, మళ్ళీ బస్సు కూడా దొరకదు నైట్ టైంలో. అందుకోసమనే తొందరగా వెళ్తున్నాము. ఈవినింగ్ టైం లైట్లతోని వ్యూ అయితే చాలా మంచిగా ఉంది. సాయంత్రం అయిన కొద్దీ ఇంకా మంది వస్తూనే ఉన్నారు. ఈవినింగ్ టైం వచ్చిన వాళ్ళని బీచ్లో అలో చేయరు, అందుకని పార్కులో కూర్చొని టైంపాస్ చేస్తున్నారు.
మధ్యలో ఆగి కొన్ని నీళ్లు తాగి మళ్ళీ స్టార్ట్ అయినాం. మెల్లిమెల్లిగా నడుచుకుంటా మరీనా లేక్ వరకు వచ్చేసినాం. ఆఫ్టర్నూన్ మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ బోటింగ్ జరగాలి. మీకు చెప్పిన కదా ఈవినింగ్ టైం ఇక్కడ బోటింగ్ జరుగుద్ది చూపిస్తా అని. ఇక్కడ నైట్ వ్యూ చాలా బాగుంది. పెద్ద పెద్ద బోట్లు వెళ్తున్నాయి లేక్ నుండి. కొంచెం సేపు ఆగి లేక్ దగ్గర బోటింగ్ చూసి మళ్ళీ నడవడం స్టార్ట్ చేసినాం. మేము వెళ్ళే దారిలో మాకు ఒక రోబో కనబడ్డది. రోబోని చూడడానికి కొంచెం సేపు ఆడనే ఆగినాం. Habibi. These Nike shoes are treating me well for now. But who knows what the future holds, inshallah. A pair of Louis Vuittons would be a dream. Habibti, that's a great question. With England and France battling it out, who are you rooting for today? Which team do you think will take home the win? కొంచెం సేపు రోబో దగ్గర ఆగి చూసి మాకు లేట్ అవుతుందని మెట్రో స్టేషన్కి వచ్చేసినాం. ఇక మేము ఇప్పుడు ఉన్నది డిఎంసిసి మెట్రో స్టేషన్. ఇక్కడ నుండి దండుం మెట్రో స్టేషన్కి వెళ్ళాలి మేము. డిఎంసిసి మెట్రో స్టేషన్ నుండి ధనుం మెట్రో స్టేషన్ వచ్చేసినాం మేము. మెట్రో స్టేషన్ నుంచి మేము మళ్ళీ మా క్యాంపుకు వెళ్ళాలంటే బస్సు మీద వెళ్ళాలి. ధనుం మెట్రో స్టేషన్ వచ్చే వరకు చాలా లేట్ అయిపోయింది. అప్పటికే మాకు ఆకలి అవుతుందని ఒక వాటర్ బాటిల్ ఇంకా సమోసాలు తీసుకొని తింటున్నాం. ఇవాళకైతే ఇంతే ముచ్చట. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.